నమస్కారం. గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. గేట్ 2017 తేదీలు ప్రకటించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు, 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఉన్నత చదువులు ఐఐటీల్లో కొనసాగించడానికి మంచి అవకాశం. సాధారణంగా ఇంజనీరింగ్ విద్యను ఐఐటీల్లో చేయాలన్నది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఓ కోరిక. కానీ ఏ కొద్ది మందో ఐఐటీ ధ్యేయంగా చదివిన వారు విజయాన్ని పొందుతారు. ఈ గేట్ పరీక్ష ద్వారా వారి చిరకాల కోరికను తీర్చుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు. గేట్ స్కోర్ ఎన్నో పబ్లిక్ సెక్టార్ కంపెనీల ఉద్యోగ నియామకాలకు కూడా ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో గేట్ పరీక్షపై సమగ్ర అవగాహనను నిపుణుల ద్వారా పొందవచ్చు. ఆ వివరాలను గమ్యంలో చూద్దాం. ఐఐటి అని మన అందరికీ డ్రీమ్. తల్లిదండ్రులు అనుకుంటున్నారు మన పిల్లలు ఐఐటీలో చదువుకుంటే వాళ్ళ లైఫే డిఫరెంట్గా ఉంటుంది. ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు గేట్ గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ జాయింట్లీ కండక్టెడ్ ఐఐటి ఐఐఎస్సి వాళ్ళే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ రాసి మంచి స్కోర్ వస్తే ఐఐటి వెళ్ళడానికి ఇంకా ఒక ఛాన్స్ ఉంటుంది. ప్రతి బ్రాంచ్కి డిఫరెంట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రాస్తారు. బ్రాంచ్ వైజ్ స్కోర్ ఉంటుంది. ఈ స్కోర్ మనకి 500 to 1000 లోపల మనకి ర్యాంక్ వస్తే ఐఐటీలో అడ్మిషన్ దొరకవచ్చు. గేట్ ఎగ్జామ్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ముందు చూద్దాం. ఎగ్జామ్కి 65 క్వశ్చన్స్ ఉంటాయి. 65లో 10 క్వశ్చన్స్ న్యూమరికల్ వర్బల్ అబిలిటీ మీద ఉంటాయి. అదే కంపల్సరీ 10 క్వశ్చన్స్, 15% ఆఫ్ టోటల్ మార్క్స్. సో మన దాని మీద అటెన్షన్ పెట్టుకుంటే ఆ 15 మార్క్స్ సాధించడం చాలా సహజం. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే అనదర్ 15% మ్యాథమెటిక్స్ మీద ఉంటాయి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఫస్ట్ సెకండ్ ఇయర్లో చదువుకొని మ్యాథమెటిక్స్ చాలా ఇంపార్టెంట్. సో 15% న్యూమరికల్ వర్బల్ అబిలిటీ, 15% మ్యాథమెటిక్స్. మిగిలిన 70% ఆల్ కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్. మీన్స్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 4 సెమిస్టర్లో చదువుకొని కోర్ సబ్జెక్ట్స్. కంపల్సరీగా బేసిక్ కన్సెప్ట్స్ అర్థం చేసుకొని ఉంటే, దాని మీద బాగా అవగాహన ఉంటే, దాన్ని ఇలా అప్లై చేయాలా నేర్చుకుంటే కోర్ సబ్జెక్ట్స్ మీద కూడా మన కాన్సన్ట్రేట్ చేసుకొని 70% మార్క్స్ సాధించగలిగితే గేట్లో 100 మార్క్స్ ఉంటాయి. ఈ 65 క్వశ్చన్స్ ఇలా ఉంటాయంటే ఫస్ట్ 1 to 5 1 మార్క్ న్యూమరికల్ క్వశ్చన్స్, 5 to 10 2 మార్క్ న్యూమరికల్ క్వశ్చన్స్. సో ఇలా మీకు అర్థమవుతుంది. దెర్ ఆర్ 1 మార్క్ న్యూమరికల్ క్వశ్చన్స్, 2 మార్క్ న్యూమరికల్ క్వశ్చన్స్. సిమిలర్లీ తర్వాత ఉన్న 55 క్వశ్చన్స్లో 25 క్వశ్చన్స్ 1 మార్క్వి ఉంటాయి. మిగిలిన 30 క్వశ్చన్స్ 2 మార్క్స్. ఇప్పుడు ఈ అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావు. కొన్ని మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. 50% న్యూమరికల్. దానికి మనం 4 ఆప్షన్స్ ఇవ్వరు, డైరెక్ట్ ఏం ఆన్సర్ అని చెప్పగలితే. సో అక్కడ ఏం ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి కన్సెప్ట్ సరిగా ఉండాలి. టైం 3 అవర్సే ఉంటుంది. 65 క్వశ్చన్స్కి 3 అవర్స్ టైంలో ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం. గేట్ ఎగ్జామ్ 3 అవర్స్ కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది. ఓన్లీ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ కోసం ప్రాక్టీస్ చేయాలి అవసరం. తర్వాత ఈ గేట్ ఎగ్జామ్ 65 క్వశ్చన్స్ ఉన్నప్పుడు కూడా దానికి మార్క్స్ మాత్రం ఉంటాయి 100. ఈ 100 మార్క్స్ని 1000కి ఎక్స్పాండ్ చేసేసి మనకి స్కోర్ ఉంటుంది. గేట్ ఎగ్జామ్ తర్వాత మీకు స్కోర్స్ వస్తాయి. 1000 అవుట్ ఆఫ్ స్కోర్, ర్యాంక్ ప్లస్ పర్సెంటైల్. పర్సెంటైల్ అంటే మీకు ఉన్న మార్క్స్ మీ కింద ఎంతమంది ఉన్నారు అని చెప్తారు. సో 99 పర్సెంటైల్ ఎవరికి వచ్చింది అంటే 99% ఆఫ్ ద స్టూడెంట్స్ స్కోర్ మీకన్నా తక్కువ ఉంది. ఇప్పుడు ఈ స్కోర్ 3 years వ్యాలిడ్ ఉంటుంది. సో గేట్ 2017 ఎగ్జామ్ ఎవరు రాస్తారు వాళ్ళకి వచ్చిన స్కోర్
3 ఇయర్స్ వరకే వాళ్ళు ఉపయోగించవచ్చు. ఆ స్కోర్తే ఏం చేయగలుగుతారు? వచ్చిన స్కోర్ 1000 బిలో ర్యాంక్ వచ్చిందా అంటే ఐఐటీల ఐఐఎస్సిల ఎంటెక్కి అడ్మిషన్ తీసుకోవచ్చు. ఎవరికే ఈ స్కోర్తో పాటే అడ్మిషన్ వస్తుంది వాళ్ళకే గవర్నమెంట్ తరఫున ఫండింగ్ ఉంటుంది. ఎందుకు అంటే ఐఐటీల మేనేజ్మెంట్ సీట్ లాగే ఏమి సీట్స్ ఉండవు, గేట్ స్కోరే కంపల్సరీ ఉండాలి. సో ఎవరు ఐఐటి కోసం ఆలోచన చేస్తున్నారు, ఆస్పిరేషన్స్ పెట్టుకొని ఉన్నారు, వాళ్ళే 3rd ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి 4th ఇయర్ జనవరి ఫిబ్రవరి వరకే అభ్యాసం చేసేస్తే వాళ్ళే ఈ 1000 లోపల ర్యాంక్ సాధించగలుగుతారు. మీకు ముందు చదువుకోవాలని లేదు, నాకు మంచి జాబ్ కావాలని ఉంది, మంచి ఉద్యోగం రావాలని ఉంది. ఇప్పుడు మంచి ఉద్యోగం అంటే ఏంటి? ప్రైవేట్ సెక్టర్లో ఈరోజు మనం చూస్తున్నాం, జాబ్కి గ్యారంటీ లేదు, మంచిగా స్టాండర్డ్గా జాబ్ ఉండిపోతుందా అనే కనపడట్లేదు. ఏ పేరెంట్ అని అనుకుంటారు ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్ రావాలి, పబ్లిక్ సెక్టర్ యూనిట్లో జాబ్ రావాలి, పిఎస్యూస్లో జాబ్ రావాలా అంటే ఈరోజు మ్యాక్సిమం పిఎస్యూస్ అప్లికేషన్ చేస్తే అప్పుడునే మీకు మీ గేట్ ఎన్రోల్మెంట్ నెంబర్ అడుగుతారు. మీరు గేట్ ఎగ్జామ్ రాయట్లేదు అంటే మీ ఛాన్స్ పిఎస్యూలో జాబ్ రావడానికి తగ్గిపోతుంది. మీరు రాసిన గేట్ ఎగ్జామ్కి స్కోర్ ఈ పిఎస్యూ ఎగ్జామ్ వల్లే ఐఐఎస్సి దగ్గర నుంచి డైరెక్ట్గా స్కోర్ తీసుకొని మీకు మీరు ఎలిజిబుల్ కాదా అనే చెప్పగలుగుతారు. రిటర్న్ టెస్ట్ ఈజ్ గేట్ ఎగ్జామ్ నౌ. సో పిఎస్యూలో జాబ్ కావాలా అంటే కంపల్సరీగా గేట్ ఎగ్జామ్లో మంచి స్కోర్ రావడం అవసరం. ఐఐటీలో అడ్మిషన్ అంతా మంచి స్కోర్ అవసరం లేదు, మనకి ర్యాంకింగ్ చాలా ఎక్కువ అవసరం లేదు, బట్ స్కోర్ మాత్రం మంచిగా ఉండాలి. సో అవుట్ ఆఫ్ 1000లా ఎవరికి 700 750 అబౌవ్ స్కోర్ వస్తుంది వాళ్ళకే పిఎస్యూలో జాబ్ రావడం సహజ సాధ్యం. ఈరోజు మంచి రీసెర్చ్ ఓరియంటెడ్ స్టూడెంట్స్ ఉంటారు, లేకపోతే మంచి జాబ్ రావాలని ఉంటుంది. సో ఈ రెండు సాధించాలా. ఇంజనీరింగ్ ప్రైవేట్ కాలేజ్లో చదివిన తర్వాత కూడా మంచి ఉద్యోగాలు రావాలా, మంచి చదువుకోవాలా అంటే గేట్ ఎగ్జామ్ ఈజ్ ఎసెన్షియల్ అయిపోయింది. వృత్తి విద్యా కోర్సుల్లో న్యాయవాద విద్య ఎంతో ప్రతిష్టాత్మకమైంది. 2 తెలుగు రాష్ట్రాల్లో లాసెట్ల ఫలితాలు వెలువడ్డ నేపథ్యంలో న్యాయవాద విద్యను అభ్యసించాలని కోరుకునే వారికి కొన్ని చక్కటి సూచనలు అందించారు ప్రముఖ న్యాయవాది మరియు లా కాలేజ్ డైరెక్టర్. లా డిగ్రీ ద్వారా లాయర్గా వృత్తి ప్రారంభించడమే కాదు, పెద్ద పెద్ద సంస్థల్లో, బ్యాంకుల్లో లీగల్ అడ్వైజర్ అవసరం ఎంతగానో పెరిగింది. దీక్షతో న్యాయ సేవను వృత్తిగా చేపట్టాలనుకునేవారు మొదటి నుంచే శ్రద్ధ పెట్టి చదివితే మంచి ఫలితాలు పొందవచ్చు అని అంటున్నారు నిపుణులు. ఆ వివరాలేమిటో మలుపులో చూద్దాం. న్యాయ విద్య ఉపాధి అవకాశాలన్న అంశం చాలా ప్రాముఖ్యం చెందింది. ఒకప్పుడు న్యాయ విద్య అభ్యసించాలంటే వెనకాడేవారు. అలాంటిది ఇప్పుడు న్యాయ విద్య మీద చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు, ఎందుకంటే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. న్యాయ విద్య చదివిన తర్వాత న్యాయవాదు జడ్జు అవుదామనే ఒక అపోహ ఉండేది. అలా కాకుండా ఇప్పుడు న్యాయ విద్య అభ్యసించిన ప్రతి వ్యక్తికి ప్రాక్టీస్ చేసే అవకాశం వస్తుంది, జ్యుడిషియల్ ఆఫీసర్ అయ్యే అవకాశం వస్తుంది. అలాగే మీకు ఉపాధి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న కార్పొరేట్ కల్చర్లో, కార్పొరేట్ సెక్టర్లో ప్రతి చోట లీగల్ అడ్వైజర్సు, కౌన్సిలర్స్ వాళ్ళకి కావాలి. దానికి వాళ్ళకి మంచి ట్రైనింగ్ పొందిన అడ్వకేట్స్, లా గ్రాడ్యుయేట్స్ కావాలని కోరుకుంటారు ఎప్పుడు కూడా. న్యాయ విద్య అభ్యసించిన వాళ్ళు ఈ రోజుల్లో చాలా ఉన్నత స్థానానికి వెళ్తున్నారు. ఎందుకంటే లీగల్ ప్రొఫెషన్ అన్నది డెడికేషన్తో చేస్తే ఆల్ బెడ్ ఆఫ్ రోజెస్, నో బెడ్ టు స్లీప్. అంటే మీకు యూ గెట్ ఆల్ రోజెస్, అంటే మనీ ఎలా వస్తుందో మీకే తెలీదు, అంత సంపాదన వస్తుంది. దానికి తగ్గట్టు మీరు వర్క్ చేయాలి. చేసినప్పుడు యూ విల్ హ్యావ్ నో టైమ్ టు స్లీప్ అంటాడు నాని పాల్కీవాలా. అంటే ఒక నాని పాల్కీవాలా లాంటి వాడిని మనం ఉదాహరణకి తీసుకుంటే, ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి
పూణే నుంచి లా చేసి ప్రపంచంలోనే ప్రఖ్యాతి లాయర్ అయ్యారు ఆయన. సో అందుకని అదొక్కటే. ఇప్పుడు న్యాయ విద్య అన్నది ఉద్యోగం కోసమే అన్న అది కాన్సెప్ట్ ఇప్పుడు కాదు. ప్రొఫెషన్ కోసం వెళ్ళేవాళ్ళు కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ లా గ్రాడ్యుయేట్స్కి మేము ఇచ్చే ట్రైనింగ్లో యూపీఎస్సీకి కూడా వాళ్ళని ట్రైన్ చేస్తున్నాం. ఇంతకుముందు లాని ఆప్ట్ చేసి సివిల్ సర్వీసెస్ రాసేవాళ్ళు చాలా తక్కువ ఉండేవారు, అసలు ఉండేవారు కాదు. ఇప్పుడు కనీసం 1-2% మినిమం లాని ఆప్ట్ చేసుకుని డైరెక్ట్గా లా సబ్జెక్ట్స్తోనే యూపీఎస్సీ క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇతర ప్రొఫెషనల్ కోర్సెస్తో మన న్యాయవాద శిక్షణను మనం ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకూడదు. ఒక ఇంజనీరింగ్తోనో మెడిసిన్తోనో న్యాయ విద్యను మాత్రం మనం ఎప్పుడు పోల్చకూడదు. ఎందుకంటే న్యాయ విద్యకున్న ప్రాముఖ్యత రాజ్యాంగబద్ధమైన ప్రాముఖ్యత. ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్పెషలైజేషన్ తీసుకున్న వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే వాళ్ళు ప్రొఫెషనల్గా బాగా అభివృద్ధి చెందే ఛాన్సెస్ ఉన్నాయండి. అదొక్కటే కాదు, వాళ్ళ ఇంటర్నేషనల్ ఫేమ్ వస్తుంది, వాళ్ళకి ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ వచ్చేస్తుంది. వాళ్ళకి ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్లో పార్టిసిపేట్ చేస్తే ఇంకా కొన్ని వేల కేసులు ఇండియాలో ఆర్గ్యూ చేసినట్టే వాడికి ఫీల్ అవుతాడు. అంటే మానిటరీగా అవనివ్వండి, ఇప్పుడు మనకేంటంటే ఏ ప్రొఫెషన్లోనైనా రెప్యుటేషన్ ముఖ్యమండి. ఒక్కసారి మనకు రెప్యుటేషన్ వస్తే, పేరు వస్తే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. అందుకని ఇండియాలో చాలా తక్కువ ఇంటర్నేషనల్ స్పెషలైజేషన్ ఉన్న లాయర్స్ ఉన్నారండి. ఇప్పుడు తయారవుతున్నారు. న్యాయ విద్యను అభ్యసించదలిసే విద్యార్థులు ఒక నిర్దిష్టమైన ఆశయంతో రావాలి. వాళ్ళ పేరెంట్స్ కూడా అదే ఉద్దేశంతో పిల్లల్ని కొంచెం ఎంకరేజ్ చేయాలి. చేసినప్పుడు న్యాయ విద్య అభ్యసిస్తే ఖచ్చితంగా నేను చెప్పగలిగేది ఏంటంటే ఒక మంచి లాయర్గా, మంచి జడ్జిగా, మంచి బ్యూరోక్రాట్గా షైన్ అవ్వగలరు మీరు. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి స్వాతంత్రం తెచ్చింది లాయర్లే, మన దేశానికి మంచి పేరు తెచ్చింది మంచి జడ్జిలే. అంటే ప్రతి విద్యార్థి కూడా నేను ఒక కృష్ణయ్యర్ ఎందుకు అవ్వకూడదు, నేను ఒక చంద్రచూడ్ ఎందుకు అవ్వకూడదు అన్న ఉద్దేశంతో చదవాలి. అలాగే నేను ఒక నాని పాల్కేవాల్ ఎందుకు అవ్వకూడదు, నేను ఒక తార్కుండే లాంటి లాయర్ని ఎందుకు అవ్వకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు లాలో చేరి చదివితే సాధించలేనిది ఏమీ లేదండి. ప్రతి లా విద్యార్థి కూడా ఒకరోజు ఒక జ్యూరిస్ట్ అయి నిలబడతాడు సొసైటీలో. అన్ని అవకాశాలు ఉన్నాయి. అలాగే మనం చూస్తున్నాం, ఒక అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, ఎంత పేరు వాళ్ళకి. గవర్నమెంట్ని అసలు సలహాలు ఇచ్చింది వాళ్ళే. అలాగే మీకు ఏ లెవెల్, రాష్ట్ర లెవెల్లో చూడండి, కేంద్ర లెవెల్లో చూడండి, పరిపాలనా విధంగా కానీ ఏ విధమైన సలహాలు కావాలన్నా న్యాయ విద్యను అభ్యసించిన వాటి దగ్గరికి వెళ్ళవలసిందే. సో అంచేత న్యాయ వ్యవస్థకి ముఖ్యంగా న్యాయ విద్య, పటిష్టమైన న్యాయ విద్య చాలా అవసరం అండి. అలా ఆ ఉద్దేశంతో ఒక విద్యార్థి ఈ విద్యని చేపడితే ఖచ్చితంగా ఆయన జీవితంలో సక్సెస్ అవుతాడు. అలా సక్సెస్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి. ఎప్పుడైనా లీగల్ ఎడ్యుకేషన్ ప్రిఫర్ చేసినప్పుడు టేక్ ఇట్ యాజ్ ఏ చాయిస్, నాట్ యాజ్ ఏ ఛాన్స్. ఏదో అవకాశం వచ్చింది చేద్దామని కాదు, మనస్ఫూర్తిగా దాన్ని చేయాలి. చేసినప్పుడు ఖచ్చితంగా ప్రతి విద్యార్థి వారి అనుకున్న గోల్ని సాధిస్తారు. ఏ వ్యక్తి అయినా తాను చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా, ఎదుటివారికి కూలంకషంగా అర్థమయ్యే విధంగా చెప్పగలగటమే నిజమైన కమ్యూనికేషన్ అని అంటారు. భావ వ్యక్తీకరణ బాగుంటే ఆ వ్యక్తి ఎక్కడైనా రాణించగలడని నిపుణులు అంటున్నారు. ఎదుటివారిని నొప్పించక విషయాన్ని స్పష్టంగా చెప్పడం అన్నది ఓ కళ. భావ వ్యక్తీకరణ లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ అన్న అంశంపై నిపుణులు ఏమంటున్నారు? గెలుపు మంత్రాలో చూద్దాం. కమ్యూనికేషన్ స్కిల్స్, భావ వ్యక్తీకరణ, ఇందులోనే చాలామంది ఈ మధ్యకాలంలో విఫలమవుతూ ఉన్నారు. ఉద్యోగాల్లో కానివ్వండి, లేదా ఉద్యోగం వచ్చిన తర్వాత పని చేసే చోట కానివ్వండి. ఇక్కడ ఒక అపోహ ఉంది పిల్లల్లో, చాలామంది యువతలో, భాష మీద పట్టుంటేనే భావ వ్యక్తీకరణ అన్నది పర్ఫెక్ట్గా ఉంటుంది. అదొక అంశం కావచ్చు, భావ వ్యక్తీకరణకు భాష అన్నది అంశం కావచ్చు, కానీ దానికి మించిన విషయాలు చాలా ఉన్నాయి. శారీరక భాష ఉంది, చాలా ఉన్నాయి ఇందులో. సో వాటన్నిటిలో కూడా మనకు పర్ఫెక్షన్ అన్నది రావాలి. మరి చిన్నప్పుడు ఒక చంటి బిడ్డ
ఎలా కమ్యూనికేట్ చేసింది ఆకలేసినప్పుడు? ఏడుపు ద్వారానే. ఏ ప్రపంచంలో ఏ దేశంలో అయినా వాళ్ళకున్నది ఒకటే భాష, ఏడుపు అని, నవ్వు కానీ. సో ఆ ప్రకారంగా వాళ్ళ యొక్క భావాల్ని వ్యక్తీకరింపజేయడం జరిగింది. సో చాలామంది దగ్గర భాషా ప్రావీణ్యం ఉంటుంది, కానీ తెలిసిన విషయాన్ని ఎలా వ్యక్తీకరించాలో తెలియదు, వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియదు. ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. నేను ఒకసారి ఇంటర్వ్యూ ప్యానెల్ బోర్డులో నన్ను పిలిచారు, అబ్బాయిని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నా. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే తన పేరు చెప్పుకోవడానికి తడబడిపోయాడు. వై యు ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ అంటే, సార్ ఈ వాతావరణం చూసి నాకు భయం వేస్తుంది అనేసి. చూసారు ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి పిల్లల్లో కేవలం మార్కుల మీద మాత్రమే దృష్టి పెడుతున్నాం. దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ భావ వ్యక్తీకరణ చేయలేకపోతూ ఉన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్లో వాళ్ళు నిల్ అయిపోతూ ఉన్నారు. తద్వారా ఎన్నో అవకాశాలని పోగొట్టుకుంటూ ఉన్నారు. సో ఒక అమ్మాయి ఒకసారి సమ్మర్ క్యాంప్ తర్వాత నా దగ్గరకు వచ్చింది. ఏడుస్తూ ఉంది అమ్మాయి 10th అయిపోయింది. ఏమ్మా ఏమైంది అని. సార్ అలా ఇప్పుడు నాకు CA అవ్వాలని ఉందండి, చార్టెడ్ అకౌంటెన్సీ చెయ్యాలని. చెయ్యమ్మా, మంచిదే కదా, ఫ్యూచర్ కూడా బాగుంటుంది. అందరూ ఇంజనీర్లు డాక్టర్లు అయిపోతున్నారు, మరి వాళ్ళ లెక్కలని చూడాలంటే మీ అవసరం ఎంతో ఉంటుంది అంటే మా డాడీ మమ్మీ ఒప్పుకుంటలేరండి. ఏమి అన్న, మా డాడీ ఏమో డాక్టర్ కావాలనుకున్నారంట, అవ్వలేదు, సో నన్ను MBBS చేయమంటున్నారు. మా మమ్మీ ఏమో ఇంజనీర్ అవ్వాలనుకుందట, తను అవ్వలేకపోయింది, నన్నేమో ఇంజనీరింగ్ చేయమంటుంది మా మమ్మీ. సో నాకేమి అర్థం అవ్వట్లేదండి, నేను చాలా టెన్షన్లో ఉన్నాను, డిప్రెషన్లో ఉన్నాను, ఇప్పుడు నేను నిర్ణయం తీసుకోవాలి. నేను చెప్పాను, అమ్మ నాన్నకు చెప్పావా ఈ విషయం? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అమ్మో డాడీ కొట్టేస్తారు, మమ్మీకి కోపం వచ్చేస్తుంది. నేను ఎందుకు కొడతారు, నువ్వు చెప్పు, నీ మనసులో ఉన్న విషయాన్ని చెప్పు. నేను చార్టెడ్ అకౌంటెంట్ ఎందుకు అవ్వాలి అనుకుంటున్నాను అని నాన్నగారి మూడు బాగున్నప్పుడు వెళ్ళి చెప్పు, తల్లికి చెప్పు. వాళ్ళిద్దరూ నీకు బెస్ట్ ఫ్రెండ్స్. నువ్వు చెప్పకుండా వాళ్ళు ఏది చెప్తే దానికి బుర్రూపేసావు అనుకో, జీవితకాలం బాధపడాల్సిందే నువ్వు. సో యూ షుడ్ హ్యావ్ జాబ్ సాటిస్ఫాక్షన్. అనవసరంగా ఇందులోకి వచ్చాను అన్న భావన నీకు జీవితకాలం ఉండిపోతుంది. సో ఒక్కసారి నువ్వు ఎక్స్ప్రెస్ చేసావు అంటే 5 నిమిషాలు కోప్పడతారు, తర్వాత ఆలోచిస్తారు, అరే నా బిడ్డే కదా చెప్తుంది, సరే. అప్పుడు దాన్ని ఒక ఛాలెంజ్ లెక్క తీసుకొని ఆ వృత్తిలో నువ్వు ఉన్నతంగా ఎదగాలి, ఆ వృత్తికి న్యాయం చెయ్యాలి. అల్వా ఎడిసన్ గారు ఏమంటారు, వాళ్ళ టీచరు స్కూల్లోంచి పంపిస్తుందట. థామస్ అల్వా ఎడిసన్ ఒక చీటీ రాసిందట, మీ అబ్బాయికి చదువు అంటదు, మీ అబ్బాయికి ఈజ్ వేస్ట్ క్యాండిడేట్ అనేసి. ఆ తల్లి మళ్ళీ ఉత్తరం రాసిందట, మా అబ్బాయికి చదువు నువ్వు చెప్పలేకపోతున్నావు, కానీ నేను చెప్తాను, ఎందుకంటే నా అబ్బాయిని నేను అర్థం చేసుకున్నా, నా అబ్బాయికి నేను చెప్తాను, ఉన్నతంగా తీర్చిదిద్దుతా. ఆ తర్వాత థామస్ అల్వా ఎడిసన్ ఎంత గొప్ప సైంటిస్ట్ అయ్యాడో మనందరికీ తెలిసిందే. ఆయన ఒక మాట అంటారు, నా తల్లి నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకూడదు అన్న కసితో నేను పనిచేశాను, ఇవాళ ఇవన్నీ కూడా సాధించాను. ఆ అమ్మాయికి అదే చెప్పాను నేను, అమ్మ నీ ఆప్షన్తో నువ్వు CA తీసుకుంటున్నావు, రేపు దానికి న్యాయం చేయాల్సిన కర్తవ్యం నీదే. నీ తల్లిదండ్రులు నిన్ను చూసి గర్వపడాలి, ఎస్ మా అమ్మాయి ఒక మంచి నిర్ణయం తీసుకుంది అని. ఇవాళ అమ్మాయి షీ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ ఫుల్ టైమ్ చార్టెడ్ అకౌంటెంట్. గమనించినారా? ఆ 10 ఏళ్ల క్రితం వాళ్ళ అమ్మ నాన్నతో ఆ విషయం కనుక చెప్పకపోయి ఉంటే బహుశా ఈవేళ అమ్మాయి అంత ఆనందంగా ఉండేది కాదేమో. అందుకే నేనంట, ప్లీజ్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. ఏదైనా సరే మనసులో దాచుకోకండి, చెప్పండి. ఎవరికి చెప్పాలి? సరి అయిన వ్యక్తికి చెప్పండి. మనం ఎవరితో పడితే వాళ్ళతో చెబితే ఫలితం అన్నది రాదు. సో ఈ ఎక్స్ప్రెషన్లో చాలామంది ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి యువత గుర్తుపెట్టుకోండి, యూ షుడ్ నో హౌ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. వారం ఉద్యోగాలు ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కోసం ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో ట్రైనీ పోస్టులు 63. అర్హత సంబంధిత ఇంజనీరింగ్. చివరి తేదీ జూలై 4. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో కాంట్రాక్ట్ ఇంజనీరింగ్ పోస్టులు 16. అర్హత సంబంధిత ఇంజనీరింగ్. చివరి తేదీ జూన్ 30. ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాలు అవుట్సోర్సింగ్ టీచర్ పోస్టులు 300. అర్హత BEd 2 ఏళ్ల అనుభవం. చివరి తేదీ జూన్ 30.
నిమ్స్ హైదరాబాద్ పలు విభాగాల్లో పీహెచ్డీ ప్రోగ్రాంలో ప్రవేశాలు. అర్హత ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండి. చివరి తేదీ జూలై 8. తెలంగాణ స్టేట్ స్టడీ సర్కిల్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ అభ్యర్థులకు సీశాట్కు ఉచిత శిక్షణ. అర్హత డిగ్రీ. చివరి తేదీ జూలై 7. ఆంధ్ర యూనివర్సిటీ దూర విద్య ద్వారా బీఎడ్లో ప్రవేశాలు. అర్హత ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు. చివరి తేదీ జూలై 30. ఈ వారం గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మైమెలడీకి పంపించండి. మైమెలడీ laksham@etv.co.in. వచ్చే వారం మరిన్ని అంశాలతో మళ్లీ మీ ముందుకు వస్తుంది మీ గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్తే.